సలార్ మూవీ మేకర్స్ 3 రోజులకే సినిమా 402 కోట్లు గ్రాస్ వసూలు చేసింది అని చెప్పి ఒక ఫేక్ పోస్టర్ని రిలీజ్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమా కాదా తెలియాలి అంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాలి. అండ్ అలాగే ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే ప్రభాస్ సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఆ విషయం కూడా తెలుసుకుందాం. మామూలుగా ఏ సినిమా రిలీజ్ అయినా సరే, పెద్దదైనా చిన్నదైనా, కలెక్షన్స్ అన్నవి ప్రొడ్యూసర్స్ కి ఒక 5 to 10% డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అంటే మనకు చూపించిన లెక్కల కన్నా కొన్నిసార్లు తక్కువ వచ్చి ఉండొచ్చు, ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు. డిఫరెన్స్ అనేది తక్కువగానే ఉంటుంది. కానీ ఒక 10 సంవత్సరాలుగా అనుకోవచ్చు ఈ కలెక్షన్స్ ట్రెండ్ అనేది బాగా ఎక్కువైపోతోంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు పరిస్థితి. ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి లేకుంటే ఆడియన్స్ లో ఆసక్తిని పెంచడానికి కలెక్షన్స్ వచ్చిన దానికన్నా ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో భగవంత్ కేసరి సినిమాలో కూడా ఇలానే జరిగింది. ఆ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువగా చూపించారు. అయితే తర్వాత అందరూ ట్రోల్ చేస్తే తప్పును సరిదిద్దుకొని కరెక్ట్ కలెక్షన్స్ కూడా వేశారు. అయితే ఇప్పుడు సలార్ విషయంలో కూడా ఇదే తప్పే జరిగింది. 3 రోజులకు గాను సలార్ సినిమా 402 కోట్లు కలెక్ట్ చేయలేదు. అవును, ఇది వాస్తవం. ప్రభాస్ ఫ్యాన్స్ అనేది హర్ట్ చేయొచ్చు, కానీ ఇది నిజం. ట్రేడ్ వర్గాలు ఉంటాయి కదా, ప్రతి స్టేట్ లో వాళ్ళు ఎప్పటికప్పుడు కలెక్షన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు 4 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ప్రభాస్ సినిమా 385 కోట్ల గ్రాస్ ని చేసింది. అంటే 3 రోజులకి 400 కోట్లు కంప్లీట్ చేయలేదు. టోటల్ గా షేర్ విషయానికి వచ్చాము అంటే 250 కోట్లు కంప్లీట్ చేసింది. అలా అని చెప్పి సలార్ సినిమా ఏం ఫ్లాప్ దిశగా వెళ్ళట్లేదు, సూపర్ డూపర్ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తోంది. కానీ ఎందుకు ఇలా ఫేక్ పోస్టర్ రిలీజ్ చేశారనేది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే సలార్ సినిమా హిట్ స్టేటస్ తెచ్చుకోవాలి అంటే కావాల్సింది 360 కోట్ల వరకు షేర్. సో ఇప్పటికే 250 కోట్లు వచ్చేసింది. సంక్రాంతి వరకు ఏ సినిమా లేదు కాబట్టి 120 కోట్లు రావడం అనేది చాలా చిన్న మ్యాటర్. ప్రొడక్షన్ హౌసెస్ ఇలా చేయడం వల్ల ఇబ్బంది పడేది ఆ ఫ్యాన్స్ మాత్రమే. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా నిజంగానే పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు నమ్మకుండా ఇవి ఫేక్ అనేస్తారు. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రొడక్షన్ హౌస్లు వర్క్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే హిందీలో మాత్రం సలార్ సినిమా కొంచెం స్లోగానే వెళ్తోంది అనుకున్న దానికన్నా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు ఇండైరెక్ట్ గా మన సినిమాల్ని బాయ్కాట్ చేయాలి అన్నట్టుగా ఫ్యాన్స్ కి చెప్పుకుంటున్నారు. అదొకటే కాకుండా డంకీ నుంచి పోటీ ఉంది. డంకీ తక్కువ కలెక్షన్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ అది ఏదో విధంగా సలార్ పైన ఇంపాక్ట్ చూపిస్తోంది నార్త్ రీజన్ లో. సో హిందీలో డైరెక్ట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వడం కొంచెం కష్టమే అనిపిస్తోంది. దగ్గర వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే తక్కువ పర్సెంట్తో ప్రొడ్యూసర్స్ నష్టపోయే అవకాశం ఉంది ఓన్లీ హిందీలో మాత్రమే. ఇక మిగతా అన్ని చోట్ల తప్పకుండా సలార్ లాభాలకు వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇవి కూడా కామనే. ప్రతి రీజన్ లో ప్రతిసారి ప్రతి సినిమా హిట్ అవ్వదన్నమాట. కొన్నిసార్లు కొన్ని సినిమాలు కొన్ని రీజన్స్ లో ఫ్లాప్ అవుతూ ఉంటాయి, లేకుంటే లాభాలు తక్కువ తెచ్చుకుంటూ ఉంటాయి. సలార్ ఆ విధంగా ఈ అవకాశం ఉంది.